హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై సీరియస్గా ఉన్నది పోలీస్ శాఖ. వాహనదారులు ఇష్టారీతిగా డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. అనుకోని ప్రమాదాలు జరిగితే వారికే కాదు తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని పౌరులు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఉల్లంఘనల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఉన్నతాధికారులు. మీరు మంచిగా నజర్ వేసినరో లేదో, నెల రోజుల కాంచెల్లి రోడ్ల మీద ఏడ చూసినా పోలీసులే. వచ్చిన వాళ్ళని వచ్చిన టాపుడు చెకింగ్లు చేసాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇన్నొద్దులు రాత్రిపూట నడుస్తుండే, ఇప్పుడు పొద్దుదాగిన పెట్టిండ్రు. ఊదిచ్చుడు కేసులు రాసుడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా దాదాపు ఒక 2000-2500 డ్రంక్ అండ్ డ్రైవ్ అయినాయి. ఇక కొందరు ఉత్తమ డ్రైవర్లు ఎట్లున్నారంటే ఫోన్ల పొంకనాలు, ఇయర్ ఫోన్ల పాటలు, అవసరమైతే ముంగట పెట్టుకొని వీడియోలు. ఒక చేతిలో బండి, ఒక చేతిలో ఫోను. ఎటు మాట్లాడుకుంటే ఎట్లా నడిపేది తెలియదు. మరి నెల నుండి దాదాపు ఇప్పటికి ఒక 6000 సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదైనాయి. ఇక హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు, రాంగ్ రూట్లు ఉరికెట్టోళ్ళు, ముగ్గురెక్కి తిరిగేటోళ్ళు, సింగల్ జంప్ అయిన వాళ్ళు దినం 1000 మంది. ఈ నడుమ ఆడవిల్లలు కూడా మగపోరలతో పోటీ పడుతున్నారు టక్కర్లు వేసుట్లో. మైనర్ అమ్మాయి డ్రంక్ అండ్ స్టేజ్ లో రాంగ్ రూట్ లో వచ్చి ఇంకొక 2 కార్లను గుద్దడం జరిగింది. మైనర్ చేతుల్లో వెహికల్ ఇచ్చినట్టయితే వెహికల్ ఓనర్ మీద కూడా కేసులు అవుతున్నాయి. అవు మరి మావోడు అప్పుడే బండి నడుపుతున్నాని మా బుజ్జి కారు తోలొచ్చని ముడుచుకుంటిస్తే రోడ్ ఎక్కినాక ఏం చేసేది తెలియదు. అగో గందుకే సిటీ కొత్త పోలీస్ బాస్ సజ్జనర్ సారు స్ట్రిక్ట్ రూల్స్ చేసిండట. అయినా ఇదేమన్నా కొత్తనా తీయండి, వాళ్ళు చలాన్లు రాస్తూనే ఉంటారు, మనోళ్ళు ఉరుకుతూనే ఉంటారు. కానీ పైకం కట్టేసి అయిపోతుందని అనుకోకుండ్రి, గట్లనే ఏమన్నా అయితే పానాలకే ముప్పు మళ్ళా.